ఏపీ ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలున్న రైతు భరోసా కేంద్రం రైతుల కంటే దొంగలకే భరోసా ఇచ్చినట్టున్నది కదా ఎక్కువ. ఎట్లయినా ఇండ్లకున్నట్టు ఎవ్వరు కావాలి ఉండరు, దోసుకున్నా పట్టించుకునేటోళ్ళు ఉండరని ఫీల్ అయినరో ఏమో. హగ చూడుర్రి, మంచిగా లోపట్టున్న సామాన్లు ఎట్లా సర్దుకపోయినరో. రైతులకు భరోసా ఇస్తందుకని కట్టిస్తే దొంగలకు ఫుల్ భరోసా కల్పించింది కదా ఈ బెస్తవారిపేట రైతు భరోసా కేంద్రం. ఇగో గోడకు పెట్టిన 75,000 రూపాయల విలువ గల ఎల్ఈడి టీవీ, 5 సీలింగ్ ఫ్యాన్లు, ఒక గ్యాస్ సిలిండరు, ఒక గ్యాస్ స్టవ్, ఒక రైస్ కుక్కరు అన్ని ఇప్పుకపోయారు. ఇగో కిరాయిలు ఖాళీ చేస్తే అయినట్టు గోడకు పెట్టిన వాల్ మౌంట్, ఫ్యాన్లు ఫిట్ చేసేందుకు పెట్టిన రాడ్లు, వాటికి ఏలాడబడుతున్న వైర్లు ఎట్టున్నాయో చూడు. ఎంత నిమ్మలం చేసుకొని ఇప్పుకున్నారో దొంగలు ఇవన్నీ. ఎంత స్పీడ్గా పని కానిచ్చినా మినిమం 2 గంటలన్నా పట్టింది కావచ్చు. మీదికెళ్ళి గ్యాస్ బుడ్డి, గ్యాస్ స్టవ్ కూడా కట్టుకపోయారంటే ఇవన్నీ వేసుకపోతందుకు ఏ ఆటో వేసుకొచ్చిర్రో ఏ కార్లు వచ్చిర్రో మరి. తెల్లారినాక అధికారులు వచ్చి తాళం దిద్దామని చూస్తే తీసే అక్కరే లేదన్నట్టు దొంగల గుణపం దెబ్బలకు గాయాల పాలైన గొల్లం చూపెట్టి ఎల్కని చెప్పిందట ముంగటున్న మెయిన్ డోరు. ఇక అక్కడి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వచ్చి పోంగా మిగిలిన సీలింగ్ ఫ్యాన్ మీద ఏలి ముద్రలు అవి తీసుకున్నారు. ఇట్లా మరి ఈ ఫ్యాన్ కూడా ఇప్పేందుకు ట్రై చేసి ఫెయిల్ అయ్యారో అంత టైం సరిపోలేదు దొంగలకు. సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని మాటిచ్చారు పోలీసు వాళ్ళు. మరి ఇక కతిమ భరోసా కేంద్రాల మీద రైతుల కంటే ముందు దొంగలు భరోసా పెట్టుకోగల రైతు భరోసా కేంద్రాల ఇన్ఛార్జీలు రైతులంతా జర చూసుకోరు మరి.